నమస్కారం, నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని వేయొద్దని విద్యుత్ బిల్లులు దగ్ధం చేస్తూ సిపిఎం నిరసన. నంద్యాల ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా తిరునాళ్ల మహోత్సవం. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా పరివర్తన లైఫ్ సెంటర్ విద్యార్థులకు నిత్యావసర సరుకులు పంపిణీ. మహానంది శైవ క్షేత్రంలో కార్తీక మాస ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. సాగునీటి సంఘాల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించండి. బాబు షూరిటీ వీర బాధుడు గ్యారంటీ. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి. ఎయిడ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇతర స్వచ్ఛంద సంస్థలతో పాటు జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ విభాగం కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రారంభమైన ర్యాలీ టెక్కే మార్కెట్ యార్డ్ వరకు కొనసాగింది. వైద్యారోగ్య శాఖ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయడం వల్ల జిల్లాలో ఎయిడ్స్ కేసులు తగ్గాయని కలెక్టర్ అన్నారు. వ్యాధి బారిన పడ్డ వారిని వివక్ష చూపకుండా ఆదరించాలన్నారు. వారికి మానసిక స్థైర్యాన్ని అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎయిడ్స్ నివారణకు కృషి చేస్తున్న వైద్య సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల వారికి ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. పూర్ణ చైతన్య అవగాహనతో బాధ్యత ప్రవర్తనతో హెచ్ఐవి ఎయిడ్స్ అరికట్టడంలో ముందుంటానని డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా మాట ఇస్తున్నాను. నా కుటుంబ సభ్యులకు, తోటి వారికి హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల నిరంతరం అవగాహన కలిగించేందుకు, హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాప్తి నివారణకు నిరంతరం పాటుపడతానని, హెచ్ఐవి ఎయిడ్స్ తో జీవిస్తున్న వారి పట్ల ఆదరణ భావం కలిగి ఉండి వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తూ వారి పట్ల వివక్ష లేకుండా సేవలు అందించడానికి నా వంతు కృషి చేస్తానని మీ అందరి సమక్షంలో ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను.
అందరికీ నమస్కారం. ఈరోజు డిసెంబర్ 1 ప్రపంచమంతా కూడా వరల్డ్ ఎయిడ్స్ డే చేసుకుంటున్నాం. ఇది 1988 నుంచి ఎందుకు చేస్తూ ఉన్నాము అంటే, ఈ ఎయిడ్స్ రహిత సమాజాన్ని మనం చూడాలి, దీనిపైన అవగాహన కార్యక్రమాలు మనం చేసే ప్రతి విషయం కూడా ప్రజలకి చేరాలి అన్న ఆలోచనతో చేస్తూ ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆ దిశగా కృషి చేశాయి. అందులో మనం చాలా వరకు కూడా సఫలీకృతం అయ్యాం. తర్వాత మనకి ఈ రీసెర్చ్ బాగా పెరిగింది. ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ కాబట్టి బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి, లైఫ్ థ్రెటనింగ్ వచ్చేస్తారు. తర్వాత ఒకరి నుంచి ఒకరికి, తల్లికి ఎయిడ్స్ ఉంటే బిడ్డకు సంక్రమించే ఉంటుంది, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ద్వారా వస్తుంది. లేదు అంటే చాలా మంది ఇల్లీగల్ గా సెక్షువల్ కాంటాక్ట్స్ అవి పెట్టుకుంటారు, దాని వల్ల ఈ ఎయిడ్స్ అన్నది వస్తుంది. సో ఇది ఓపెన్ గా మనం మాట్లాడగలగాలి, ప్రజల్లోకి వెళ్ళాలి అన్నది ప్రభుత్వ ఆలోచన. అందుకే దీనికంటూ ఒక రోజు మనం ఒక కార్యక్రమాన్ని అన్నది పెట్టుకుంటున్నాం. దీనికి సంబంధించి మనకు తెలుసు హెచ్ఐవి వైరస్ ద్వారా వస్తుంది, బట్ యాంటీ రెట్రోవైరల్ డ్రగ్స్ అన్నవి ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా వాటిని కంటిన్యూస్ గా కానీ మనం తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే డాక్టర్స్ రీసెర్చ్ అంతా కూడా సఫలీకృత అయ్యారు, తల్లికి ఉన్నా కూడా బిడ్డకి సోకకుండా. ముందుగానే మనం ఇది తెలుసుకోవాలి కాబట్టి ఎప్పటికప్పుడు మనము బ్లడ్ టెస్ట్ ద్వారా ఇవి తెలుసుకోవడము చేయాలి. మన ప్రభుత్వ హాస్పిటల్స్ అన్ని కూడా మన జిల్లాలో మనకి 86 ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్స్, రైట్ ఫ్రమ్ ప్రైమరీ హెల్త్ కేర్ నుంచి టెర్షరీ హెల్త్ కేర్ వరకు ప్రతి చోట కూడా మనం ఫెసిలిటేషన్ చేస్తూ ఉన్నాం. ఎవరికి బయట తెలియకుండానే వారికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది ప్రతి వ్యక్తికి కూడా మనం తెలియజేస్తున్నాం. సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఫెసిలిటేషన్ సెంటర్ కి రండి, మందులు అందుబాటులో ఉన్నాయి, తీసుకోండి. వేరే వ్యక్తికి అది సోకకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అలాగే ప్రభుత్వం కూడా 3 నెలలు కంటిన్యూస్ గా మన ఏఆర్టీ డ్రగ్స్ గాని తీసుకుంటే వాళ్ళకి పెన్షన్ సదుపాయం కూడా ఇస్తూ ఉన్నాం, కుటుంబంలో ఎవరు ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో. ఎవరైనా అటువంటి వ్యక్తులు ఉన్నా కూడా ఇమీడియట్ గా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రాసెస్ చేసి ఇస్తున్నాం. దీన్ని కూడా సద్వినియోగపరచుకోవాలి. ఛార్జీలను రద్దు చేసుకోవాలని సేకి సంస్థ ద్వారా చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను కూటమి ప్రభుత్వం వెంటనే రద్దు చేసుకుని అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నంద్యాల పట్టణంలోని ఎస్బీఐ కాలనీలో సిపిఎం ఆధ్వర్యంలో విద్యుత్ బిల్లును దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, మహిళలు అనిత, భారతి, ముని, గీత, మద్దమ్మ మరియు మరియమ్మ, మేరయ్యమ్మలతో పాటు మరికొంతమంది పాల్గొనడం జరిగింది. అనంతరం సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ మాట్లాడుతూ, రాష్ట్రంలోనే కూటమి ప్రభుత్వం ఆదానికి చెందిన సికి సంస్థ ద్వారా కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవాలని, ప్రజలపైన విద్యుత్ ట్రూ ఆఫ్ ఛార్జీలు, సర్ఛార్జీల పేరుతో లక్షల కోట్ల భారాలు వేయడం సరైనది కాదని, అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేకుంటే కూటమి ప్రభుత్వానికి కూడా అవినీతిలో భాగమయ్యే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే సామాన్య మధ్యతరగతి ప్రజలు పెరిగిన ధరలతో ఏమి కొనాలన్నా, తినాలన్నా కొనగలిగే పరిస్థితిలో లేరు. ఇప్పుడు ములిగే నెక్కపై తాటికాయ పడ్డట్టు చందంగా విద్యుత్ బిల్లును పెంచడం ద్వారా అన్ని రకాల వస్తువులు, సరుకులు ధరలు పెరిగే అవకాశం ఉందని, ఈ భారం సామాన్యుడు భరించే స్థితిలో లేదని, ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలపైన భారాలు వేయబోయని ఇచ్చి హామీని నిలబెట్టుకోవాలని, లేకుంటే టీడీపీకి గతంలో జరిగిన కరెంట్ షాక్ టీడీపీకి మళ్లీ తగులుతుందన్నారు. కార్తీక దీపం
పట్టుకో పట్టుకో ఫోటో లేదు తిరుగుమా ఏది పట్టుకోవాలి ఆడ కాలు తట్టే ఇంకా అయిపోయింది. మిడిల్ క్లాస్ వాళ్ళు ఇట్లా కరెంటు బిల్లులు పెంచితే ఎలా ముందుకెళ్లాలనుకుంటున్నారు, అసలు బతకగలుగుతారా జనాలు అనేది ఒక్కసారి ఆలోచించమని అడుగుతున్నాం, కోరుతున్నాం మేము ప్రభుత్వం నుంచి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఎలాంటి ఛార్జీలు ప్రజలపైన వేయబోమని చెప్పేసి హామీని ఇవ్వడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన 200 రోజులు కాకముందుకే ప్రజలపైన లక్షల కోట్లు భారం వేసేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా గతంలో సెకీ సంస్థ ద్వారా విద్యుత్ స్కామ్లలో తీసుకున్నటువంటి ఒప్పందాలను వెంటనే రద్దు చేసుకోవాలి. ఆ ఒప్పందాల ద్వారా ప్రజలపైన మరింత భారం పెరిగేటువంటి అవకాశం ఉంది. గతంలో అదాని సంస్థతో చేసుకున్నటువంటి ఒప్పందాలలో అవినీతికి పాల్పడినటువంటి వాళ్ళు బాగున్నారు, అవినీతి చేసినటువంటి వాళ్ళు బాగున్నారు. అయితే ఇక్కడ నష్టపోయేది పూర్తిగా ప్రజలపైనే అనేటువంటిది అర్థం చేసుకోవాలి. ప్రజలపైన భారాలను తగ్గించాలని కోరుతూ ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ బిల్లులను దగ్ధం చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వము ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చిందో ప్రజలపైన విద్యుత్ బిల్లులు వేయమని చెప్పేసి హామీని నెరవేర్చాలని చెప్పేసి కూటమి ప్రభుత్వము వెంటనే సెకీ సంస్థ ద్వారా చేసుకున్నటువంటి ఒప్పందాలను రద్దు చేయాలి. లేకపోతే మీరు కూడా అవినీతిలో భాగస్వాములు అయ్యేటువంటి అవకాశం ఉంది. రాష్ట్రాన్ని అంతా అదానికి దోచిపెట్టండి అని చెప్పేసి. స్వామి దేవాలయంలో కార్తీక మాసం ప్రారంభమైనప్పటి నుంచి స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. చివరి కార్తీక మాసం అమావాస్య కావడంతో ఆలయంలో భక్తులు పోటెత్తారు. చివరి అమావాస్య సందర్భంగా ప్రథమానందేశ్వర స్వామి దేవాలయంలో తిరునాలు మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారు బిల్వార్చనతో అంగరంగ వైభవంగా అలంకరించారు. భక్తులు కార్తీక మాసం సందర్భంగా దీపాలు వెలిగించి వారి కోరికలను నెరవేర్చాలని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐశ్వర్యాభిషక్తం ధర్మాత్మమోక్ష చతుర్విధ పురుషాభిషక్తం పరమవాంఛావర సిద్ధ్యర్థం విశ్వకామయా సిద్ధ్యర్థం పరమేశ్వరవిద్యర్థం ధ్యానం ఆవాహనాం భయోగం ప్రతిరమణస్య క్షీర్దాయిరారోగ ఐశ్వర్యాభిషక్తం ధర్మాత్మమోక్ష చతుర్విధ పురుషాభిషక్తం పరమవాంఛావర సిద్ధ్యర్థం విశ్వకామయా సిద్ధ్యర్థం సంతాన సౌభాగ్య పరమేశ్వరవిద్యర్థం ధ్యానం ఆవాహనామి. మీరే లాస్ట్
నంద్యాల ఎస్ఆర్బీసీ పక్కన ఉన్న పరివర్తన లైఫ్ సెంటర్ నందు జరుగుతున్న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు, పిల్లలకు కేఎం రెడ్డి డెంటల్ కేర్ హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ కేఎం రెడ్డి, డాక్టర్ శ్రీలక్ష్మి సహకారంతో పౌష్టికాహార కిట్లను అందించడం జరిగింది. ఈ సందర్భంగా మదర్ యూత్ అసోసియేషన్ సభ్యుడు డి హుసేన్ వలి మాట్లాడుతూ పౌష్టికాహార కిట్లను అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నంద్యాల మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ మొదట ఉన్న కేఎం రెడ్డి డెంటల్ కేర్ మరియు ఎంప్లాయ్ ఇంటర్ సెంటర్ నందు డాక్టర్ కేఎం రెడ్డి ఫ్యామిలీ డెంటల్ హెల్త్ కార్డు ద్వారా కుటుంబంలో 6గురికి ఉచిత ఓపీ మరియు ఉచిత ఎక్స్రే చూడబడును. అలాగే ఎక్స్ ఆర్మీ ఉద్యోగస్తులకు ఉచిత ఓపీ ఎక్స్రే చూడబడును. కావున ఈ అవకాశాన్ని నంద్యాల మరియు చుట్టుప్రక్కల గ్రామ ప్రజలందరూ దంత సమస్యలు ఉన్నవారు కేఎం రెడ్డి డెంటల్ కేర్ హాస్పిటల్ నందు సంప్రదించవలసింది కోరడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా పరివర్తన లైఫ్ సెంటర్లో పౌష్టిక ఆహారం పంపిణీ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మేము మా కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ తరపున మేము కూడా మాకు తోచినంత సాయంగా పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అబ్రహం గారు, అందుకు సహకరించినటువంటి హుసేన్ వలి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. వీళ్ళు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎక్కువగా కండక్ట్ చేసి విజయవంతం చేసి ఎక్కువ మందికి అవేర్నెస్ క్రియేట్ చేయాలని, వీళ్ళందరూ ఆరోగ్యంగా ఉండేలాగా చూడాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఈరోజు ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా మన నంద్యాల ఎస్ఆర్బీసీ ప్రక్కన ఉన్నటువంటి పరివర్తన లైఫ్ సెంటర్లో మన నంద్యాల మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ మొదట ఉన్నటువంటి కేఎం రెడ్డి డెంటల్ కేర్ హాస్పిటల్ డాక్టర్ కేఎం రెడ్డి గారు ఇక్కడ వస్తున్నటువంటి చిన్న పిల్లలకు మరియు మహిళలకు పౌష్టికమైన ఆహార కిట్లను అందించడం జరిగినది. అందుకు డాక్టర్ కేఎం రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. అలాగే మన నంద్యాలలో కేఎం రెడ్డి హాస్పిటల్ నందు డెంటల్ ఫ్యామిలీ హెల్త్ కార్డును ఏర్పాటు చేయడం జరిగినది. ఈ ఫ్యామిలీ డెంటల్ హెల్త్ కార్డు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా మన కుటుంబంలో 6 మందికి ఇక్కడ ఉచిత ఓపీ మరియు ఎక్స్రే ఉచితంగా చూడబడును. అలాగే ఎక్స్ ఆర్మీ కానీ ఆర్మీ ఉద్యోగస్తులకు కానీ ఉచిత ఓపీ మరియు ఎక్స్రే ఈ 2 ఉచితంగా చూడబడును. ఈ అవకాశాన్ని అందరూ నంద్యాల మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ కేఎం రెడ్డి డెంటల్ కేర్ హాస్పిటల్ నందు సంప్రదించి మీ యొక్క దంత సమస్యలను అక్కడ దంత సమస్యలు లేకుండా చేసుకుంటారని మేము ఈ వీడియో మూలంగా కోరుకుంటున్నాము. మహానంది శైవ క్షేత్రంలో కార్తీక మాస ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. అమ్మవారికి కన్నుల పండుగ లక్ష కుంకుమార్చన పూర్ణాహుతి కార్యక్రమాలు జరిగాయి. అనంతరం కామేశ్వరి దేవి మహానందీశ్వర స్వామి కళ్యాణం ఆలయ అర్చకుల వేద పండితులు జరిపించారు. ఈ కార్యక్రమాలలో భక్తులు వేలాదిగా పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.
చక్కటి కుటుంబ జీవనాన్ని సాగించాలని చెప్పి ఆ యొక్క దినకాలం అనేటువంటిది చేస్తారు ప్రధానంగా. భగవంతుడికైనా అట్లే చేస్తారు, మనకైనా అట్లే చేస్తారు. భగవంతుడు ఆ రకంగా వివాహం చేసుకోవడం కానీ మన సంతోషానికి భగవంతుడికి మనం ఆ రకంగా అన్ని రకమైనటువంటి సేవలు కూడా చేసి మనం దినకాలను పెట్టిన తర్వాత అనంతరం ఒక విశేష నంద్యాల జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికల పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు. ఈ నెల 5న సాగునీటి సంఘాల ఎన్నికల ప్రకటన వెలువడుతుందన్నారు. 8న ఎన్నికలు ఉంటాయన్నారు. కేసీ కాల్వ కింద 52, ఎస్ఆర్బీసీ 50, తెలుగు గంగ 47, శివభాష్యం ప్రాజెక్టు 7, మైనర్ ఇరిగేషన్ 104, మైలవరం జలాశయం కింద 1 కలిపి మొత్తం 216 నీటి వినియోగదారుల సంఘాల ఎన్నిక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. తహసీల్దార్ నుంచి ఓటర్ల జాబితా తీసుకోవాలన్నారు. 11వ తేదీన డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, 14న ప్రాజెక్టు కమిటీలకు ఎన్నికలు జరుగుతాయన్నారు. సమావేశంలో ఇరిగేషన్ ఎస్సీ సుబ్బారాయుడు, ఆర్డీఓలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఎంఈఓలు పాల్గొన్నారు.
నంద్యాల జిల్లా వరగాలపల్లి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఏపీ ప్రజలపై విద్యుత్ ఛార్జీలు పెంచనున్న టీడీపీ ప్రభుత్వం ప్రజలపై 6 నెలల్లో 15,485.36 కోట్ల రూపాయల భారం మోపిన టీడీపీ ప్రభుత్వం 2 సార్లు ట్రూ ఆఫ్ పేరిట 9,412 కోట్ల రూపాయల భారం మోపిన టీడీపీ ప్రభుత్వంలో బాబు షూరిటీ బాధలు గ్యారంటీ సూపర్ 6 పథకాలతో మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేయడంలో బాబు బ్రాండ్ అంబాసిడర్ అని తెలిపారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే నినాదంతో ప్రజల్లోకి రావడం జరిగింది. ఈరోజు బాబు షూరిటీ బాధుడుకు గ్యారంటీ అనేది ఈరోజు ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు చూపిస్తూ ఉన్నారు. ఎన్నికల సమయంలో ఎక్కడా కూడా ప్రతి మీటింగ్లో కూడా ప్రతి సభలో కూడా నేను కరెంటు ఛార్జీలు పెంచను, గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో కరెంటు ఛార్జీలు పెరిగినాయి అని చెప్పి మరి చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఈ 5-6 నెలల కాలంలోనే 2 సార్లు ఈ యొక్క విద్యుత్ ఛార్జీలు పెంచడం జరుగుతుంది. ఆ యొక్క బిల్లు చూస్తే ప్రజలు గుండెలు బాదుకునే పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా, ఏ మీటింగ్ ఎక్కడ వెళ్ళినా, ఏ సభలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నామస్మరణ తప్ప మేము వాళ్ళని మంచి పని చేస్తామని చెప్పి ఎక్కడ చెప్పడం. ఈ యొక్క కరెంటు ఛార్జీల విషయంలో మరి అదాని వాళ్ళతో కుమ్మక్కైనారని చెప్పి కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. ఈరోజు దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడుతున్న పెద్దలు ఎవరైతే ఉన్నారో ₹5.90 గతంలో మీరు కొనుగోలు చేసి మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ₹2.49 కొనుగోలు చేస్తే మరి మీకు దాదాపు మాకంటే కూడా ₹3.40 ఎక్కువ కొనుగోలు చేయడం జరిగింది. ప్రజలను మోసం చేయకుండా ఎప్పుడైనా ఇచ్చిన మాట కోసం మరి ఆయన రాజకీయ జీవితంలో ప్రతిసారి హామీలు ఇవ్వడం, మోసం చేయడం. ప్రతి వ్యక్తికి కూడా ఒక్కొక్క యూనిట్కు ₹2.19 గతం కంటే ఈరోజు పెంచిన ఛార్జీల వల్ల ₹2.19 పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మరి మా వైఎస్ఆర్ పార్టీకి తోడుగా ఉండి ఖచ్చితంగా ఈ యొక్క పెంచిన ఛార్జీలకు నిరసనగా మరి త్వరలోనే పెంచిన ఛార్జీలు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ పెంచిన ఛార్జీలకు నిరసనగా ఖచ్చితంగా మీరు కూడా మీ వంతు ఈ యొక్క సహకారం అందించి ఖచ్చితంగా పెంచిన ఛార్జీలు తగ్గించే వరకు మనమందరం కూడా పోరాడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని వేయొద్దని విద్యుత్ బిల్లులు దగ్ధం చేస్తూ సిపిఎం నిరసన. నంద్యాల ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా తిరునాళ్ల మహోత్సవం. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా పరివర్తన లైఫ్ సెంటర్ విద్యార్థులకు నిత్యావసర సరుకులు పంపిణీ. మహానంది శైవ క్షేత్రంలో కార్తీక మాస ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. సాగునీటి సంఘాల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించండి. బాబు షూరిటీ వీర బాధలు గ్యారంటీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి.
వార్తలు ఇంతటితో సమాప్తం. మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.